బ్రేసెస్ అనేవి క్లిప్పులు అంటూ ఉంటాము, కానీ బ్రేసెస్ అంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఈ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అనేది రమారమి మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్లో ఏమవుతుంది, సంవత్సరం దాకా జరుగుతుంది అనమాట. ఈ సంవత్సరం దాకా వాళ్ళని ఈ ఫుడ్ తినకూడదని చెప్పటము కంటే కూడా క్రంచీ ఫుడ్ బాగా, ఇప్పుడు జంతికలు అట్లాంటివి, లేకపోతే చెకోడీలు, సకినాలు, లేకపోతే బఠానీలు, ఇట్లాంటివన్నీ గట్టి పదార్థాలు తినటము చాలా వరకు తగ్గించుకోవాలి. ఇది ఈ బ్రేసెస్ తీసుకున్న టైంలో మాత్రమే. అది ఒకటి. రెండోది ఏంటంటే మామూలుగా అయితే 2 సార్లు బ్రష్ చేయమని చెప్తాము. ఈ క్లిప్పులు బ్రేసెస్ వేసుకున్న వాళ్ళలో ఇంకొకసారి అడిషనల్గా చేయమంటాం అనమాట. అది కాకుండా తిన్న ప్రతిసారి కూడా బాగా పుక్కిలిస్తూ ఉన్నాం అనుకోండి, ఏదైతే ఫుడ్ మనకి పళ్ళ పైన పేరుకుంటుందో ఈ క్లిప్పుల్లో ఇంకొంచెం ఎక్కువ పేరుకుంటుంది అనమాట. అటువంటప్పుడు ఒక పక్క మనకి క్లిప్పులు కావాలి, ఆ క్లిప్పుల్లో వచ్చే అడ్వాంటేజెస్ కావాలి, బట్ దాన్ని తీసుకొని జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నమాట. మనము వెహికల్లో పోయేటప్పుడు ఏ విధంగా హెల్మెట్ వేసుకోవాలి తప్పకుండా చెప్తాము. హెల్మెట్ లేకుండా తోలొచ్చు నేను, కానీ హెల్మెట్ వేసుకుంటే సేఫ్. అదేవిధంగా మనం బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఒకసారి కంటే కూడా 2 సార్ల కంటే కూడా 3వ సారి బ్రష్ చేయడం అనేది ఉత్తమం. మనకు మానసికంగా మనకు అర్థం అవ్వాలి, అక్కడ ఫుడ్ పేరుకుంటుంది, పేరుకోకుండా ఉండాలి. దానికి ఏ విధంగా చేయాలి, పళ్ళు పుక్కిలించాలి, ఇంకోసారి అడిషనల్గా బ్రష్ చేయాలి. దీంట్లో ఏంటంటే బ్రేసెస్ కానీ బ్రేసెస్తో బాగానే అయిపోతాయి, కానీ పళ్ళు బ్రేస్ అయిన తర్వాత క్యావిటీస్ మొదలవుతాయి. సో ఈ ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఫుడ్ తీసుకున్నా కూడా దానివల్ల ప్రభావం లేకుండా అవుతుంది.